life seems so far away. Still I try to buy myself some time to get me to that place. All I want is you. Staying up till we want to. Tell you what, I bet that we could see it new. I wanna let you, nothing to do. Let's throw all our worries away. I know that it takes two to get this. Tell me, baby, what do you say? 'Cause we were just friends, and now it's something far over. And I bet that we could find a way closer. Never wanted to put all of this in your head, but I can see that we're only friends. आप सबकी आवाज प्रेसिडेंट श्री రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ఇస్తున్న ఈ రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్ కి విచ్చేసిన హోమ్ గార్డ్స్ అందరూ కూడా దయచేసి ప్రార్థిస్తున్నాం. కార్యక్రమంలో ముందుగా ఆప్ సబ్కి అవార్డ్స్ ప్రెసిడెంట్ శ్రీ వడ్లమూడి శివకుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నేను యుఎస్ వెళ్ళి 20 మేము వెళ్ళి పెద్ద చేయవాలి ఏదైనా ఉంటే సేవ చేస్తాము ఇబ్బంది. బట్ వాట్ వి రియలైజ్ ఇస్ అవర్ కంట్రీ వేర్ ఐఎమ్ బార్న్ ఫ్రమ్, నేను వైజాగ్లోనే పుట్టాను పెరిగాను. సిపి గారి చేతుల మీదుగా ఆయన గురించి ఎంత చెప్పినా కూడా సరిపోదు. సో బట్ నేను ఒక 30 seconds చెప్తాను ఆయన గురించి. లాస్ట్ నేను అమెరికా నుంచి ఆయనతోటి చాలా మైండ్ బాగ్లింగ్ ఇంటరాక్షన్స్ అనమాట. అంటే ఇలా ఫోన్ చేస్తే మామూలుగా ఇప్పుడు మా ఫ్రెండ్ టు ఫ్రెండ్ ఫోన్ చేస్తేనే ఆన్సర్ చేయడం చాలాసార్లు కుదరదు కదా. అలాంటిది ఆయన ఒక్కసారి ఫోన్ చేస్తే ఆ ఫోన్ ఎలా ఎత్తుతారో అది నేను కూడా తెలుసుకోవాలి. అసలు ఎట్లా, హౌ ఇస్ దట్ ఈవెన్ పాసిబుల్? ఎవ్రీ ఫోన్ నేను ఫోన్ చేసిన ప్రతిసారి ఆయన ఫోన్ ఎత్తారు. అవసరం లేదు ఆయనకి, బట్ హీ ఆన్సర్ ద కాల్. అంత కమిట్మెంట్ అండ్ డెడికేషన్ ఉన్న కమిషనర్ గారు మన ఊర్లో ఉండడం మనందరూ అదృష్టం. వెరీ మచ్ సార్, థ్యాంక్స్ ఫర్ అలౌవింగ్ అస్ టు డూ దిస్ ప్రోగ్రామ్. మీలాంటి కమిషనర్స్, మీలాంటి పోలీస్ అధికారులు, ప్రవీణ్ గారు లాంటి వాళ్ళు ఇక్కడ ఉంటేనే మేము ఇలాంటి కార్యక్రమాలు చేయగలం. మాలాంటి సంస్థలు కూడా వచ్చి ఇది ఇంత ఆర్భాటంగా ఎందుకు చేయిస్తున్నాము అంటే ఇలాంటి ఆర్భాటాలు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎందుకు చేస్తున్నాము అంటే వేరే స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చి రోడ్ సేఫ్టీ కార్యక్రమం మీద స్పందించాలి. ఇంకా వేరే ఏ కార్యక్రమాలు ఉన్నా కూడా స్పందించాలి. మన పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ గవర్నమెంట్ ఈజ్ సపోర్టింగ్ దీస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ అని చెప్పడానికని దీన్ని కొద్దిగా ఆర్భాటంగా చేయించడం జరిగింది అని అడుగుతారు. అడిగితే మీరు చెప్పాలి, ఈ హెల్మెట్ దీనికి ఇది ఇందుకు ఇచ్చారు. అండ్ అందరూ కూడా మీరు ఇంటరాక్ట్ అవుతున్న వాళ్ళందరికీ కూడా మీరు హెల్మెట్ సేఫ్టీ ఎంత ఇంపార్టెంట్ అనేది చెప్పాలి. సేఫ్టీ, హెల్మెట్, వేరింగ్ హెల్మెట్ ఎంత ఇంపార్టెంటో అనేది మీరు చెప్పాలి. అందుకనే మీకు ఇస్తున్నాం. ఇది మీరు ఇంట్లో తీసుకుని వెళ్ళి పెట్టేసుకుని దాచుకోవడమో లేకపోతే ఇంకొకరికి ఇచ్చేయడమో కాదు, మీరు పెట్టుకుని అందరూ పెట్టుకోవాలని చెప్పడానికని, అందుకని మిమ్మల్ని, దట్ ఈస్ అనదర్ రీజన్, అదొక ఇంకొక కారణం అనమాట మీ అందరికి ఇవ్వడానికి. ఓకే, అంటే ప్రాణం పోతుంది. ఓకే, సో దిస్ ఈస్ ద రీజన్ వై వీఆర్ డూయింగ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ అలాట్. అందరూ వచ్చి ఇక్కడ కూర్చొని ఈ ఎండలో కూర్చొని వచ్చారు. అండ్ అగైన్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అలాట్ సార్. గాడ్ బ్లెస్ యూ సార్.
I would like to thank all the home guards, my friends, and our respected Police Commissioner, Dr. Shankarbrata Bakshi sir, IPS, who is always available for the people of Visakhapatnam. ACDP Praveen Kumar Garu and all the SIs, ACP and CI officers for their valuable support. ప్రపంచంలో ప్రతి సంవత్సరం దాదాపు 11 లక్షల 90,000 మంది జరుపుతున్నారు. మన దేశంలో ప్రతి సంవత్సరం 8.5 లక్షల మంది రోడ్ ప్రమాదంలో చనిపోతున్నారు. ఈ రోడ్ ప్రమాదం చూస్తే అస్సలు 45% టూ వీలర్ మీద ప్రయాణం అస్సలు కనబడలేదు. చేస్తుండగా రోడ్ ప్రమాదం గురవుతున్నారని టూ వీలర్ మీద ప్రయాణం చేస్తూ ఉండగా రోడ్ ప్రమాదంలో చనిపోవడం దీనికి ముఖ్యమైన కారణం అతివేగం. కానీ BIS మాన్యువల్ ISI మార్క్ హెల్మెట్ సరిగ్గా ధరిస్తే దాదాపు 44% బ్రెయిన్ ఇంజురీ ఛాన్స్ తగ్గిపోతుంది. సివియస్ హెడ్ ఇంజురీ ఛాన్స్ 88% వరకు తగ్గిపోతుంది. 6 times మరణానికి ఛాన్స్ తగ్గిపోతుంది. అందుకే టూ వీలర్ మీద ప్రయాణం చేస్తున్న ప్రతి వ్యక్తి అతను బండి నడపచ్చు, ఇండియన్ రైడర్గా కూర్చోవచ్చు. అందరూ BIS స్టాండర్డ్ ISI మార్క్ హెల్మెట్ సరిగ్గా ధరించాలి. ఈరోజు కూడా చూస్తే మన ఊళ్ళో, మన రాష్ట్రంలో, మన దేశంలో చాలామంది టూ వీలర్ నడిపిన వాళ్ళు లేకపోతే ఇండియన్ రైడర్ హెల్మెట్ ధరించడం లేదు. దానివల్ల రోడ్ ప్రమాదంలో హెడ్ ఇంజురీ తగిలి చనిపోతున్నారండి. ముఖ్యంగా 5 నుండి 29 వరకు వయసు గల వ్యక్తులు ఎక్కువ మంది చనిపోతున్నారండి రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ వల్ల. ఈ పరిస్థితి నుండి బయటికి రావాలంటే రోడ్ ప్రమాదంలో మరణాల సంఖ్య తగ్గించాలంటే అందరూ టూ వీలర్ మీద ప్రయాణం చేస్తున్న అందరూ హెల్మెట్ ధరించాల్సింది. కానీ కొందరు డబ్బు ఖర్చు అవుతుందని హెల్మెట్ కొనడం లేదు. ఈ సందర్భంగా ఆప్ సబ్కి ఆవాజ్ అనే NGO ముందుకు వచ్చి స్వచ్ఛందంగా మేము 400 మంది వైజాగ్ సిటీ పోలీస్ హోమ్ గార్డ్స్కి హెల్మెట్ ఇస్తామని చెప్పడం, తర్వాత ఈరోజు ఈ ప్రోగ్రాం ద్వారా వాళ్ళందరికీ పంపిణీ చేయడం చాలా మంచి ఇనిషియేటివ్. ఆప్ సబ్కి ఆవాజ్ ప్రెసిడెంట్ గారికి, నా రైట్ సైడ్లో ఉన్న ప్రెసిడెంట్ గారికి, నా లెఫ్ట్ సైడ్లో ఉన్న వైస్ ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, అందరికీ వైజాగ్ సిటీ పోలీస్ తరఫున హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీడియా ద్వారా మీ అందరికీ థ్యాంక్ ఫర్ కవరింగ్ దిస్. బికాస్ మేము చేసి 400 మందికి హెల్మెట్లు ఇవ్వడం కాదు, మీరు ఇది ప్రచారం చేసి లక్షల మందికి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, అవేర్నెస్ ఇస్తారు. దానికి మీకు ఫస్ట్ థ్యాంక్ యూ. అండ్ మీడియా ముఖంగా కమిషనర్ గారికి,
మా హృదయపూర్వక అభినందనలు అండ్ చాలా చాలా థ్యాంక్స్. యూఆర్ హంబుల్ అండ్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ హిమ్ ఫర్ అలవింగ్ అస్ టు డూ దిస్. ఆయన ఫోన్ ఎత్తి ఆన్సర్ చేయకపోతే ఈ కార్యక్రమం జరగదండి. చాలా చాలా కష్టం. ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ టు పెనిట్రేట్ త్రూ ది బ్యూరోక్రాటిక్ ప్రాసెస్. అది ఇంకో విషయం. ఇది జరగాలి అంటే కమిషనర్ గారు వీళ్ళందరూ కూడా నన్ను అభినందిస్తున్నారు. నేను కాదు, నా వెనకాల చాలామంది ఉన్నారు. ముఖ్యంగా 2 people ఐ వాంట్ టు ఫాలో. దీనికి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? దీనికి ఫండింగ్ నేను నా ఫ్రెండ్స్ కలిసి చేస్తున్నాము. ఇందులో 2 పేర్లు మాత్రం కంపల్సరీగా చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే వాళ్ళు పెద్ద మనసు చేసుకుని విరాళాలు ఇచ్చారు ఈసారి. పణికోసూరి వైజాగోడే అండ్ తాళ్ళూరి శ్రీధర్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ డొనేటింగ్, for being part of this, not donating. And here again, we are not donating the helmet. We are being part of the society. Aap Sabki Awaaz wants to be part of the society and also be a liaison between the government and the public, so that whatever possible ways we can help, we will help. Especially educating people, awareness on the roadside, and in that my General Secretary Kiran Kumar చెప్పినట్టు బ్లడ్ డ్రైవ్స్, మెడికల్ క్యాంప్స్ ఇవన్నీ కూడా మేము చేస్తామని మీడియా పరంగా చెప్పుకుంటాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ వన్స్ అగైన్ ఎవ్రీబడి.